హాయ్ అండి, అందరికీ ఆనందాలకు సంతోషాలకు నిలయమైన లక్ష్మీ నిలయం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజైతే మరో మంచి విషయంతో మీ ముందుకు వచ్చేసా. ఈరోజు ఒక మంచి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాకు కూడా తెలీదండి, ఈరోజు ఉదయం నాకు తెలిసిందనమాట. పిట్ట క్షేత్రంలో రాత్రిపూటే ఎందుకు కళ్యాణం జరుపుతారు, అలాగే ఈ క్షేత్రానికి విశేషంగా ఒంటిమిట్ట క్షేత్రము అని పేరు ఎందుకు వచ్చింది, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందామండి. నిజంగా ఇది మనకి కూడా అదృష్టమే కదండి, ఎందుకంటే మనం శ్రీరామనవమి రోజు పనుల్లో బిజీగా ఉంటాం, ఈ కళ్యాణం దర్శించుకోలేకపోతాం. కాబట్టి మన కోసం అన్నట్లుగా సాయంత్రం పెడుతున్నారు కాబట్టి మనందరం కూడా చూడాలి. రామచంద్ర ప్రభు గురించి ముందుగా మనందరం ఏం గుర్తు చేసుకుంటామండి, రాముడు అంటే ధర్మం తప్పని దేవుడుగా మనం అందరం కూడా కొలుస్తాం. దీనికి సంబంధించిన ఒక విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. అదేంటో ఇప్పుడైతే నేను చెప్పబోతున్నానండి. అది ధర్మ మార్గం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి ధర్మ మార్గం అంటే ఏంటి? పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, హోమాలు, దాన ధర్మాలు, వీటిని మాత్రమే ధర్మ మార్గం అంటారా? ఇప్పుడు తెలుసుకుందాం. అవసరం ఉన్న ఒక వ్యక్తి తన అవసరం కొరకు ఆర్తితో అడిగితే కాదు, చేయలేము, సహకరించలేమని నిరాకరిస్తే అది ధర్మమా? అంతేకాకుండా కొందరు వారి సమస్య, అవసరం ఏంటి అని వినకుండా వెక్కిరించి వేదనకు గురి చేస్తారు. ఈ విధమైన ధోరణి ధర్మం అవుతుందా? కానే కాదు. ఆర్తితో ఉన్నవాడి అవసరం తీర్చి ధైర్యం చెప్పగలగాలి. అలా చేసినట్లయితే అవసరంతో ఉన్నవాళ్ళ దృష్టిలో ఆ సమయానికి దేవుళ్ళలా కనిపిస్తాం. ఏమంటారు? అంతే కదండి. ఒకసారి మనం ఆలోచించుకుందాం. ఎవరో ఒకరు ఆకలితో ఉండి అలమటిస్తూ అన్నం కోసమో ఆకలి తీర్చమనో అర్థిస్తారు. అప్పుడు ఆ సమయానికి వాళ్ళ ఆకలి తెలుసుకుని తీర్చినట్లయితే అదే సరైన ధర్మ మార్గం అవుతుంది. ఒకవేళ ఆ అవకాశం మనకి రాలేదనుకుందాం, అయితే అది మాత్రమే కాదు, ఒకళ్ళ ఆకలి తీర్చడం మాత్రమే కాదు, అంతేకాదు దానం ధర్మం చేయలేకపోయినా తన కర్మలను సక్రమంగా బాధ్యతతో చేసే సత్కర్మలను నిర్వహించే ప్రతి ఒక్కరూ ధర్మ మార్గంలో ఉన్నవారే అవుతారు కదా. భక్తి, జ్ఞాన, కర్మ 3 మార్గాలలో ఏదో ఒక దాని ద్వారా పరమపదాన్ని చేరుకోవచ్చని చెబుతుంది భగవద్గీత. ఈ ఆధునిక యుగంలో జీవిక కోసం పరుగులు పెట్టాల్సిన క్రమంలో పూర్తి జ్ఞానాన్ని సాధించడం కానీ భక్తిని నిలుపుకోవటం కానీ కష్టసాధ్యం. కాబట్టి మిగిలిన కర్మ మార్గంలో పయనించడమే శ్రేష్ఠ. స్వార్థమైన ఫలితం ఆశించని చర్యలే నిజమైన కర్మలు. ఇవి మనసును ప్రక్షాళన చేస్తాయి. చేసే ప్రతి పనిని భగవంతుడికి అర్పించడమే కర్మయోగం. నిజానికి బతుకు పోరాటంలో తీరికలేని సామాన్యులు ఎందరో ఉంటారు. నిత్యం పూజలు, స్తోత్రాలు వంటివి చేయలేరు. అటువంటప్పుడు స్నాన పానాదులనే భగవదార్పితం చేస్తే వాటినే ఆయన అభిషేక నైవేద్యాలుగా స్వీకరిస్తారు. తపస్సులు, యజ్ఞ యాగాదులు పూర్వయుగ ధర్మాలు. కాలమాన పరిస్థితులకు అనుగుణంగా స్వధర్మాన్ని అనుసరించడమే ఇప్పటికీ తగినది. మనిషి తన కర్మను ధర్మ మార్గంలో చేయడం మోక్షకారకం. దాన ధర్మాలు చేస్తూ పెద్దవారిని గౌరవించడం, కుటుంబం పట్ల బాధ్యతతో వ్యవహరించడం, భూతదయ కలిగి ఉండటం వంటివి సత్కర్మల కిందకే వస్తాయి. మోసం చేయడం, కపట బుద్ధి కలిగి ఉండటం, హింసాత్మక ప్రవృత్తి వంటివి దుష్కర్మల హేతువులు. ఇవి మనిషి వ్యక్తిగత జీవితాన్నే కాకుండా సామాజిక జీవనాన్ని కూడా కలుషితం చేస్తాయి. వీటిని వదిలివేయడమే ఉత్తమ జీవన గతి. స్వామి వివేకానంద కర్మయోగాన్ని మానసిక క్రమశిక్షణగా అభివర్ణించారు. ఇది వ్యక్తిని బాధ్యతాయుతంగానూ సమాజానికి ఉపయోగపడే విధంగానూ తీర్చిదిద్దుతుందని అంటారాయన. కర్మయోగులు ప్రతి ప్రాణిలోనూ పరమాత్మను చూడగలరు. ఈ ప్రయాణంలో 4 సూత్రాలను గుర్తుపెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కర్తవ్యాన్ని విస్మరించకూడదు.
అహాన్ని తగ్గించుకుని హృదయ వైశాల్యాన్ని పెంచుకోవాలి. బంధాలను గౌరవిస్తూనే అవి నిత్యము శాశ్వతము కావని గుర్తెరగాలి. ఇప్పుడైతే మనం ధర్మ మార్గం గురించి తెలుసుకున్నాం కదండి. మన ధర్మాన్ని మనం సక్రమంగా నిర్వర్తిస్తూ మన బాధ్యతలను మనం సక్రమంగా చేస్తే అంతే చాలండి. ఎవరు కూడా కోవెళ్ళకి వెళ్ళట్లేదని, పుణ్యక్షేత్రాలు దర్శించుకోలేకపోతున్నామని, పూజలు వ్రతాలు హోమాలు చేయలేకపోతున్నామని ఏమాత్రం చింతించకండి. ఇప్పుడైతే ఒంటిమిట్ట క్షేత్రానికి ఆ పేరెందుకు వచ్చిందో తెలుసుకుందామా. ఒంటుడు మిట్టడు అని ఇద్దరు దొంగలు ఉండేవారంట. పగలంతా దొంగతనాలు అన్నీ చేసి రాత్రి అయ్యేసరికి ఈ కోవెల్లో పడుకునేవారట. ఒక రోజున ఆ శ్రీరాముల వారి కలలో కనిపించి, ఈ విధమైన తప్పులు చేయకండి, మీరు మంచి మార్గంలో నడవాలి అని చెప్పి ఆ శ్రీరాముల వారి కలలో వచ్చి చెప్పి అంతర్ధానం అయ్యారట. అలా గమనించిన ఇరువురు దొంగలు కూడాను ఆ రాజుగారి వద్దకు వెళ్ళి, ఈ సీతారాముల యొక్క కోవెలు ఎప్పుడైతే కడతారో అప్పుడు మేం కూడా కొంత సహకరిస్తామని చెప్పారట. ఇది నేను ఉదయం భక్తి టీవీలో విన్నానండి, అప్పుడే తెలిసింది నాకు కూడా. అప్పటి నుంచి ఒంటిమిట్ట క్షేత్రం అని పేరు వచ్చిందంట. చాలా వరకు మీకు అందరికీ తెలిసే ఉంటుందేమో, తెలియని వాళ్ళ కోసం అయితే ఈ విషయాన్ని షేర్ చేస్తున్నానండి. విశేషించి ఈ పౌర్ణమి రోజున రాత్రిపూట మాత్రమే ఇక్కడ ఈ క్షేత్రంలో కళ్యాణం జరుపుతారు. శ్రీరామచంద్రుల వారు పగలు జన్మించారంట. అలా జన్మించినప్పుడు ముక్కోటి దేవతలు కూడా ఆయన్ని దర్శించుకోవడానికి వెళ్ళారు. కానీ చంద్రుడు రాత్రి ఉంటారు కనుక ఆయన దర్శించుకోలేకపోయారట. అయితే చంద్రుని కోరిక మేరకు రాత్రిపూట శ్రీకృష్ణుని అవతారంలో జన్మించారంట. అలాగే కళ్యాణం కూడా చంద్రుని కోరిక మేరకు రాత్రిపూట ఒంటిమిట్టలో కళ్యాణం జరుగుతుందంట. అది కూడా పౌర్ణమి చంద్రుని వెలుగులో ఆ సీతారాముల కళ్యాణం జరుగుతుంది. ఉంటానండి, మళ్ళీ మరో మంచి వీడియోలో కలుద్దాం.